అవునండి, ఈ ఐడియా ఏదో బాగుంది. మీరు పోతే ఆస్తులు ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి. వద్దు మాధవి, వద్దు. ఆస్తుల కోసం నువ్వు నన్ను చంపద్దు. నేను మా అన్నయ్యని వదిని బతిమాలి మన కోసం ఆస్తులు అడుగుతాను. అయినా ఇంకా గాయత్రికి ఆస్తులు ఇవ్వలేదు కాబట్టి మనకి ఇంకా ఛాన్స్ ఉంది. సరే, ఒక్క అవకాశం తీసుకోండి, లేదంటే చూసుకుంటాను. వచ్చిన కళని కళ్ళ మనసులో దాచుకోకుండా బయటికి చెప్పావు. ఇప్పుడు చూడు, నీ చావికి నువ్వే దారేసుకున్నావు. మెరుపల్లే మెరిసి ఉరుమల్లే ఉరుమి వానల్లే కురిసావే నిజమా లేదా కల గొడుగల్లే తడిసి వరదల్లే ఉరికి నీలోకే దూకానే ఇలా కళ్ళతోటి కళ్ళకి ఎన్ని చూపులే కలా గుండెతోటి గుండెకెన్ని మౌన భాషలో పడిపోయా 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 నీ ప్రేమలో పడిపోయా 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 ఈ హాయిలో పడిపోయా 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 నీ ప్రేమలో పడిపోయా 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 ఈ హాయిలో. సారీ రాధా. సారీ ఎందుకు మనోహర్, నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. అవును మనోహర్, నేను పడిపోతుంటే పడిపోకుండా పట్టుకున్నావు. ఒకవేళ నేను పడిపోయింటే నాకే కదా దెబ్బ తగిలేది. అందుకే నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి. చిన్ని 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 ఆశలు నాలో రేగినే చిరు 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 చిందులు మనసే వేసెనే చిటి 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 ఊహలు ఎదలో ఊగెనే ఏం చేయను ఏం చేయను ఏం చేయను తొలి చూపు నీ పైనే తొలి పలుకు నీతోనే తొలి అడుగు నీకై సాగెనే హో 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 తొలి ప్రేమ నువ్వేలే తుది వరకు నీతోనే ఈ మాట నాలో దాగెనే చిన్ని చిన్ని ఆశలు నాలో రేగెనే చిరు చిరు ఊహలు ఎదలో ఊగెనే ప్రేమతో వచ్చానే స్నేహమే గెలిచానే స్నేహము ప్రేమ రెండు నావే ఓ వెలుగుతో వచ్చానే నీడలా మారానే వెలుగు నీడల్లో తోడు నీవే. ఐ లవ్ యూ. మనోహర్, జత కలిసే జగములు రెండు జత కలిసే జత కలిసే అడుగులు రెండు జత కలిసే జనమొక తీరు వీళ్ళదొక తీరు ఇద్దరొకలాంటి వారు అచ్చుకు తినట్టు ఒక్క కలగంటూ ఉన్నారిద్దరు
ఏమైంది మనోహర్? ఇదంతా కళ, కానీ ఎప్పుడు నిజం అవుతుందో ఏంటో. అబ్బా, అమ్మమ్మమ్మమ్మ, కూర్చుని కాళ్ళు కాస్త పట్టేసినట్టున్నాయి. పైకెళ్ళి కాస్త వాకింగ్ చేస్తేనే గాని సెట్ అవ్వదు. రోషన్, రోషన్, మాధవి, మాధవి, ఇదేంటబ్బా, మేడ మీదకి ఎవరినైనా తోడుగా తీసుకెళ్దామంటే ఎవరు పలకరేంటి? అయ్యో భగవంతుడా! అంతా నేననుకున్నట్టు భ్రమరంబ ప్లాన్ చేసినట్టు జరుగుతుంది. ఈ ఇంట్లో వాళ్లకు అనుమానం రాకుండా గాయత్రిగా సెటిల్ అవ్వడమే కాకుండా ఎదురుగా దిష్టి బొమ్మలా ఉన్న రాధా వాళ్లను బయటకు పంపించేశాను. రేపో మాపో ఆస్తులు కూడా నా పేరు మీదకి వస్తున్నాయి. అప్పుడు నేను ఈ సామ్రాజ్యానికి అధిపతిని అయిపోతాను. వెంటనే ఈ విషయాన్ని భ్రమరాంబ గారికి కాల్ చేసి చెప్తాను. హలో సత్య. గుడ్ న్యూస్ మేడం. అది చెప్దామనే కాల్ చేశాను. ఏంటి సత్య అది? అదేంటంటే మేడం, మీరన్నట్టే ప్లాన్ చేసి ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్లి మొసలి కన్నీరు కార్చాను. దాంతో వాళ్ళు నాకు ఆస్తులు మొత్తం రేపు రాసిద్దాం అనుకుంటున్నారు. వెరీ గుడ్. మనం అనుకున్నది ఒక్కొక్కటి మన చేతికి రాబోతున్నాయన్నమాట. అవును మేడం, అంతా మనం అనుకున్నట్టే జరుగుతుంది. ఆ ముసల్దాన్ దగ్గరికి వెళ్ళి, నానమ్మ, ఆ రాధ వల్ల నాకేమైనా మళ్ళీ ప్రమాదం ఉందేమో నాకు భయంగా ఉంది. ఇంతకు ముందు కూడా ఆస్తి రానివ్వకుండా అడ్డుపడింది కదా అంటూ డ్రామా ప్లే చేశాను. దాంతో నేనే తన మనవరాలు గాయత్రి అనుకుంటూ ఆ ముసల్ది వెంటనే నా గురించి బాధపడిపోయి కొడుకు కోడల్ని పిలిచి నా మనవరాలికి ఈ ఆస్తి రాసివ్వండి అని ఆర్డర్ వేసింది. దాంతో వాళ్ళు కూడా సరే అన్నారు. అందరినీ పిచ్చి వాళ్ళని చేసి ఆడుకుంటున్నాను మేడం. వాళ్ళు ఎంత పిచ్చి వాళ్ళైనా అక్కడుంది దేవకి. దేవకి పిచ్చిది కాదు. ఆస్తి మొత్తం మన చేతికొచ్చేంత వరకు నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. అవును మేడం, మనం ఇంత జాగ్రత్తగా ఉండబట్టే కదా అసలైన వారసురాలు ది గ్రేట్ దేవకి వాసుదేవుల ఒరిజినల్ కూతురైన ఆ రాధని వాళ్ల చేతనే బయటికి గెంటించగలిగాను. అసలు ఈ కుటుంబానికే సంబంధం లేని నేను గాయత్రిగా ఈ ఇంట్లో సెటిల్ అయిపోయాను. పాపం ఆ రాధ నేనే గాయత్రిని అంటూ ఎక్కడెక్కడో సాక్ష్యాలు చర్చి ఫాదర్ని తీసుకొచ్చి నిజం చెప్పించినా వాటన్నింటినీ తిప్పికొట్టి చివరికి DNA టెస్టును కూడా మోసం చేసి ఈ ఇంట్లో శాశ్వతంగా అసహ్యించుకునేలా ప్లాన్ చేశాం. అన్ని ఆధారాలు వచ్చాక మీకు నమ్మకం కుదిరాక మిమ్మల్ని నాన్న అని పిలుస్తాను. అందుకే ఈ రాధే మీ అమ్మాయి. రేపు రిజల్ట్స్ వచ్చాక దొరికిపోయానంటే ఇంకా అంతే సంగతులు. ఏంటో దొరికిపోతాను అంటున్నా?
నిజంగానే నేను మీ కూతున్నమ్మా, నన్ను నమ్మమ్మా, ప్లీజ్ అమ్మా. మీ కూతుర్ని ప్లీజ్ అమ్మా, నన్ను నమ్మమ్మా. మీరేంటి చెప్పండి. అంటే రాధ చెప్పింది నిజమన్నమాట. ఈ ఇంటి అసలైన వారసురాలు మా గాయత్రి, నా మనవరాలు రాధనా. అన్నీ కరెక్ట్గానే జరిగాయి. ఆస్తులు కూడా నీ చేతికి రావాలి. నువ్వు మరింత జాగ్రత్తగా ఉండు. అలాగే మేడం, జాగ్రత్తగానే ఉంటాను. ఆస్తి మన చేతికొచ్చాక మనమేంటో చూపిద్దాం. సరే మేడం, బాయ్, ఉంటాను. బాయ్. ఎవరితో మాట్లాడుతున్నావే? అది బామ్మ, ఎవరో ఫ్రెండ్ ఫోన్ చేస్తే మాట్లాడుతున్నాను. హలో సత్య, ఏంటి మళ్ళీ కాల్ చేసావు? ఏవైనా మర్చిపోయావా? ఈ నీచురాలు, ఈ దుర్మార్గురాలు భ్రమరాంబ నీ ఫ్రెండా? అంటే ఇప్పటి వరకు నువ్వు మాట్లాడిందంతా నిజమన్నమాట. ఎంత దుర్మార్గానికి ఒడిగట్టావే? అది కాదు నానమ్మా, నేను చెప్పేది. నార్మల్. ఎవరే నీకు నానమ్మా? నమ్మించి గొంతు కోసావు కదే. నీకసలు పుట్టగతులుంటాయా? నా మనోరాలు రాధా, తను ఎన్నిసార్లు నీ గురించి మాకు చెప్పడానికి ప్రయత్నం చేసినా నిన్ను నమ్మి నువ్వే నా మనవరాలివి, ఈ ఇంటికి వారసురాలివి అనుకుంటూ దాన్ని ఎన్నో మాటలు అన్నానే. చివరికి తనే మా ఇంటి మహాలక్ష్మి అని అన్ని ఆధారాలతో రుజువైనా నీ కుట్రను అర్థం చేసుకోకుండా నా చేతులతో తన్ని బయటికి గెంటేలా చేసేశావు. ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచించావే? అసలు నువ్వు మనిషివేనా? నీకు మానవత్వం అనేది ఉందా? ఇప్పుడు నా చెవులారా వింటే గాని నీ నిజ స్వరూపం బయటపడలేదు. పాపం నా మనోరాలు నీ వల్ల ఎన్ని అవమానాలు పడింది, ఎంత మానసిక క్షోభ అనుభవించింది. చివరికి తను నన్ను నానమ్మ అని నోరారా పిలిస్తే అలా పిలవద్దంటూ నేనే దాన్ని తిట్టాను. ఎంత పెద్ద తప్పు జరిగింది. అసలైన మేలిమి బంగారం లాంటి నా మనవరాల్ని దూరం చేసుకుని నీలాంటి నకిలిని నమ్మి మోసపోయాను. అప్పటికీ తను నెత్తి నోరు కొట్టుకుని చెప్తూనే ఉంది, నేనే ఈ ఇంటి బిడ్డని అని. నీ మాయలో పడి కళ్ళు మూసుకుపోయి మాకు నిజం కనిపించలేదే. అంతా నిజం అనుకుని భ్రమపడ్డాం. కానీ ఆ దేవుడి దయ వల్ల ఈ భ్రమ తొలగిపోయింది. నిన్నికా దేవుడు కూడా కాపాడలేడు. నీ అసలు రూపం బయటపడింది. అదింత రాక్షసంగా అసహ్యంగా ఉంటుందని తెలిసింది. వెంటనే వెళ్లి నా కొడుకు కోడలికి నువ్వు చేసిన దుర్మార్గాలన్నిటి గురించి చెప్పి నీ అంతు తేలుస్తాను. జాగ్రత్త. అయ్యో, నిజం తెలిసిపోయింది. ఇప్పుడు బయటపడ్డవేలా? ముందు ఈ ముసల్దాన్ని ఆపాలి. నానమ్మా, నానమ్మా, ఆగు నానమ్మా, నా మాట విన్నానమ్మా, ప్లీజ్ నానమ్మా, నేను చెప్పేది విన్నానమ్మా, నా మాట విన్నానమ్మా. నువ్వు చెప్పిన మాట వినేది? నా కుటుంబాన్ని మోసం చేయడమే కాకుండా నా కొడుకు కోడల్ని మోసం చేసి మా ఆస్తిని కొట్టేయాలని చూస్తావా? ప్లీజ్ నానమ్మా, నీ కాళ్ళు పట్టుకుంటాను నానమ్మా. రానమ్మా, ఎక్కడికి లాకెళ్తున్నావు? అయ్యో, వసే తలుపు తీవే రాక్షసి, తలుపు తీవే. వసే, నా కుటుంబాన్ని ఏం చేయాలనుకున్నావే? నన్ను ఇలా లోపల పెట్టి తలుపేసావేంటే? తలుపు తీవే. అమ్మో, బయట లాక్ చేసినట్టుందేంటి?
ఎంత మోసం చేసింది, ఎన్ని నాటకాలు ఆడింది. చివరికి నిజం తెలిసేసరికి నన్ను ఇలా తోసేసి వెళ్ళిపోయింది. ఎలాగైనా సరే ఈ సత్య నిజ స్వరూపాన్ని అందరికీ తెలిసేలా చెయ్యాలి. ఓసే రాక్షసి, సత్య సత్య సత్య! అమ్మో, 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 అమ్మో! దేవకి, దేవకి, వాసు ఎక్కడున్నారా? అమ్మో, వాళ్ళెవరూ లేరు కదా. అయినా ఫోన్ ఎక్కడుంది? ఇప్పుడు నేనేం చేయాలి? వెంటనే నా బంగారు తల్లి రాధకి ఫోన్ చేసి నాకు నిజం తెలిసిపోయిందమ్మా, నువ్వే నా గాయత్రివని చెప్పాలి. పాపం అది ఎంత మానసిక శోభ పడుతుందో. ముందు ఈ విషయం తెలిస్తే తను సంతోషపడుతుంది. ఆ తర్వాత ఆ రాక్షసి సత్య సంగతి తేల్చొచ్చు. భగవంతుడా, నా ఫోన్ ఎక్కడా? అదిగో ఫోను. అమ్మా రాధా, ఫోన్ ఎత్తవే తల్లి. ఎక్కడున్నావు తల్లి? అమ్మా, నాకు నిజం తెలిసిందే, నీతో మాట్లాడాలి. ఫోన్ ఎత్తమ్మా. నాన్నమ్మ నాకు ఫోన్ చేస్తుందేంటి? హలో. అమ్మా గాయత్రి, నాన్నమ్మా? అవునమ్మా, నేనే నీ నాన్నమ్మని మాట్లాడుతున్నాను. నాకు నిజం తెలిసిపోయిందమ్మా. నువ్వే నా బంగారు తల్లివి, నా మనవరాలివి. నువ్వు నా గాయత్రివని తెలిసిపోయిందమ్మా. ఫోన్లో ఎవరు? బామ్మ. ఎన్ని రోజులు నువ్వు నా వారసురాలివని చెప్తున్నా నేను నిన్ను పట్టించుకోలేదే. కానీ ఈ రోజు నాకు నిజం తెలిసిపోయిందమ్మా. ఎలా నాన్నమ్మా? ఎలా తెలిసింది? ఆ దుర్మార్గురాలు సత్య ఉందే, నాకు చాలా ఆనందంగా ఉంది నాన్నమ్మా. అమ్మ నాన్న కూడా తెలిసిందా? వాళ్ళు ఏమంటున్నారు? తెలీదమ్మా. ఇంకా వాళ్ళు బయటికి వెళ్ళారు. నువ్వు వెంటనే బయలుదేరి మా ఇంటికి రా తల్లి. అలాగే నాన్నమ్మా, నేను వెంటనే బయలుదేరేస్తాను. రామ్మా బంగారు తల్లి. ఎన్ని రోజులు నువ్వు నా మనవరాలివి కాదనుకుని నిన్నెన్ని మాటలు అన్నాను, ఎంత అవమానించాను. నన్ను క్షమించమ్మా గాయత్రి. అదేంటి నాన్నమ్మా అంత మాట అన్నావు? నన్నన్నదెవరు? నా నాన్నమ్మ, నా వాళ్ళు, నా సొంత వాళ్ళు. నేను మిమ్మల్ని క్షమించడం ఏంటి నాన్నమ్మ? లేదు గాయత్రి, నిజం తెలిసిన వెంటనే నా గుండె ఆగిపోయినంత పని అయిందే. అమ్మ గాయత్రి, నువ్వు త్వరగా రామ్మా. అమ్మ వాళ్ళు వచ్చేసరికి నువ్వు ఇంట్లో ఉండాలి. నువ్వు
త్వరగా రా. అప్పుడు నేనే వాళ్ళతో అన్ని విషయాలు చెప్తాను. ఏ రాధ, ముందు నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. మేము అసలే అత్తయ్య గారికి ఇలా జరిగిందన్న బాధలో ఉన్నాం. ఒక్కసారి నానమ్మని చూస్తానమ్మా. వెళ్ళండి. నానమ్మా! రాధ, వెళ్ళండి. నానమ్మా! 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 ఇప్పుడు నానమ్మ అని పిలిచింది ఎవరు? ఏంటి డాక్టర్, ఏమైంది? ఆ నానమ్మ అన్న పిలుపుకి మేడంలో కదలిక కనిపించింది.